ఫార్మసిస్ట్ సర్టిఫికేట్ అద్దెకు తీసుకొని మెడికల్ షాప్ ఓనర్లు నాన్ క్వాలిఫైడ్ పర్సన్స్ తోని ప్రజలకు ఎటువంటి ప్రిస్క్రిప్షన్ లేకుండా వారి ఆరోగ్య పరిస్థితి కూడా ఎలా తెలుసుకోకుండా ఓవర్ ది కౌంటర్ ఓవర్ డోసేజ్ మెడిసిన్స్ అంటే ఒక పారాసిటమాల్ ఇలాంటి మెడిసిన్స్ కాకుండా ఇష్టం వచ్చినట్టు పెయిన్ కిల్లర్స్ కానీ యాంటీబయాటిక్స్ కానీ మెడిసిన్స్ ఇవ్వడం వల్ల ఎంతో మంది కిడ్నీ ప్రాబ్లమ్స్ తోని డయాలిసిస్ తోని హార్ట్ ప్రాబ్లమ్స్ తోని ఎన్నో వ్యాధులతోని హాస్పిటల్స్ లో అడ్మిట్ అవుతున్నారు. అదేవిధంగా మృత్యువాత కూడా చెందుతున్నారు. ఇదే సమస్యపై మన ఆర్టీకి న్యూస్ లో మనం 3 వారాల కిందట ఒక స్టింగ్ ఆపరేషన్ చేయడం జరిగింది. కళ్ళు బయర్లు కమ్మే ఎన్నో నిజాలు మనకు బయటికి పడ్డాయి. ఎంతో మంది మెడికల్ షాప్స్ లో ఫార్మసిస్టులు లేరు. ఇష్టం వచ్చినట్టు పుట్టగొడుగులాగా మెడికల్ షాప్స్ ఓపెన్ చేసుకొని ఇష్టం వచ్చినట్టు మెడిసిన్స్ ఇవ్వడం జరుగుతుంది. అయితే ఆ సమయంలో మనము మొదటి వార్నింగ్ గా మనం బ్లర్ చేసి వీడియోలు పెట్టడం జరిగింది. కానీ ఇప్పటి వరకు అధికారులు దాని గురించి చోద్యం చూస్తున్నట్టు నిమ్మకు నీరెత్తునట్టు వివరించడం, అదేవిధంగా ఎక్కడ కూడా ఇలాంటి సమస్య గురించి అంటే పరిష్కారం దిశగా మనకు చర్యలు కనబడడం లేదు. కాబట్టి నెక్స్ట్ ఏంటంటే నేను అప్పుడు కూడా చెప్పాను, నెక్స్ట్ ఎపిసోడ్ మళ్ళీ కూడా దీనిపైన సమస్య పరిష్కారం అయ్యేంత వరకు కూడా మా పోరాటం ఆగదని తప్పకుండా బహిరంగంగా నిర్మోమటంగా నిర్భయంగా వీడియో తీస్తాం. ఈసారి బ్లర్ చేయడం కాదు, ఇలా ఫార్మసిస్టులు లేకుండా మెడికల్ షాప్స్ నడుస్తున్నాయి, దానివల్ల ప్రాబ్లమ్స్ ఉన్నాయని ఆర్టీకి న్యూస్ కి సమాచారం వస్తే డెఫినెట్ గా ప్రశ్నిస్తాం. వీడియోలు కూడా బహిరంగంగానే వేస్తాం. ఆ విషయంలో వెంకలకు తగ్గే ప్రసక్తే లేదు. ఇప్పుడు అంటే చాలా మంది ప్రజలు కూడా ఏమంటున్నారంటే అధికారుల యొక్క సూపర్విజన్ కానీ లేకపోతే పర్యవేక్షణ కానీ అంతంత మాత్రంగానే ఉందని అంటున్నారు. అయితే ఇదే విషయంపై మాట్లాడడానికి మనతో పాటు తెలంగాణ ఫార్మసిస్ట్ సంయుక్త సంఘాల కన్వీనర్ వాకిట అశోక్ కుమార్ గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు, మరిన్ని సమస్యలు, ఆ సమస్యలని ఎలా పరిష్కరించాలనేది వారి మాటల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్నగారు నమస్తే. నమస్తే. ఎట్లా ఉన్నారన్న? బాగున్నాను. మొదటిగా ఆర్టీక్యూ న్యూస్ కు ధన్యవాదాలు. నిజాలను నిర్భయంగా ప్రజల ముందుకు తెస్తున్నందుకు మేము అప్రిషియేట్ చేస్తున్నాం. ఛానల్ పరంగా ఎన్నో విషయాలు ప్రజల ముందుకి నిజాలు నిర్భయంగా తీసుకొస్తున్నందుకు ధన్యవాదాలు. మా ఫార్మసిస్టులది కూడా మీరు ఒక న్యూస్ పెట్టారు, మేము ఆ రోజు హ్యాపీ అయినాం. థ్యాంక్ యూ అన్నగారు. అన్న, అసలు ఫార్మసిస్టులు అంటే ఎవరు, వారికి మెడికల్ షాప్స్ అసలు ఏంటి సంబంధం? Pharmacist is the qualified person to dispense medicines to public. యాక్చువల్గా దేవుడు ఇచ్చిన ఒక గొప్ప వరం ఏమంటే ఉద్యోగం రాలేదు ఫార్మసిస్ట్కి. ఫార్మసిస్ట్ మెడికల్ షాప్ పెట్టుకొని జీవనోపాధి పొందనీకే దేవుడు ఇచ్చిన గొప్ప వరం. మెడికల్ షాప్లకు ఫార్మసిస్ట్కు సంబంధం ఏం లేదు. యాక్చువల్గా ఫార్మసిస్ట్ను వీళ్ళే అప్రోచ్ అవుతున్నారు. కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అనేది ఒక ఆఫీస్ తెరిచిండ్రు, దుకాణం తెరిచి డ్రగ్ ఇన్స్పెక్టర్కు మందుల షాపుల వ్యాపారస్తులకు ఒక దళారీ లాగా వ్యవహరిస్తూ మందుల షాప్ ఎవరైనా పెట్టాలనుకున్నారు. ఫార్మసిస్ట్ ఎవరు కూడా వాళ్ళ దగ్గర పోరు, మందుల షాప్ పెట్టాలని దళారులే పోతారు. ఫార్మసీ అన్క్వాలిఫైడ్ పర్సన్స్ పోతున్నారు. పోయినప్పుడు కొంతమంది వాళ్ళ ఫార్మసీ చదివిన సర్టిఫికేట్లు ఎక్కడ వాళ్ళకు మెడికల్ షాప్ కూడా పెట్టుకోనికి అర్హత లేకుంటుంది, స్తోమత లేకుంటుంది, ఎక్కడ కూడా ఉద్యోగాలు ఇయ్యారు. అట్లాంటి పరిస్థితుల్లో ఉద్యోగం రావాలన్నా డబ్బులు లేక, ఇన్వెస్ట్మెంట్ పెట్టి బిజినెస్ లేక, ప్రభుత్వ ప్రోత్సాహం కూడా లేక, ప్రభుత్వం కూడా ఎట్లాంటి ప్రోత్సాహం చేయదు నీ షాప్ పెట్టుకుంటా అంటే. అలాంటి పరిస్థితుల్లో వాళ్ళు ముందరకు వచ్చి నేను ఈ షాప్ లో పనిచేస్తా అని ఒక అఫిడవిట్ తయారు చేస్తున్నారు ఇల్లీగల్ గా. ఎక్కడ కూడా పనిచేయరు, అఫిడవిట్ తయారు చేసి ఈ లూప్ హోల్ ను వాడుకొని మెడికల్ షాప్ ఫార్మసిస్ట్ లేకుండా లైసెన్స్ రాదు, ఫార్మసిస్ట్ సర్టిఫికేట్ తోన మెడికల్ షాప్ లైసెన్స్ పొందుతున్నారు. ఇది మెడికల్ షాప్ కు ఫార్మసిస్ట్ కు ఉన్న సంబంధం. అలా అప్రాక్సిమేట్ గా ఎంత అంటే ఒక ఫార్మసిస్ట్ సర్టిఫికేట్ ఇస్తే అప్రాక్సిమేట్ ఎంత అమౌంట్ ఇస్తారు ఫార్మసిస్ట్ కు? సంవత్సరానికి 20,000. అంతేనా? అంతే. నెలకు 1,500. ఫార్మసిస్ట్లే విద్య నమ్ముకొని కొంతమందికి వ్యాపారస్తులకు, కెమిస్ట్ డ్రగ్గిస్టులకు ఒక వారధిలాగా ఏర్పడుతున్నారు. వ్యవస్థను మా ఫార్మసిస్ట్లే చెడగొడుతున్నారు. కెమిస్ట్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్లు, వ్యాపారస్తులు, ఫార్మసిస్టులు వ్యవస్థను మొత్తం భ్రష్టు పట్టించారు అసలు. అన్న ఓకే, ఇక్కడ అసలు ఫార్మసిస్టులు ఈ విధంగా సర్టిఫికేట్లు అమ్ముకుంటుంటాయి. మరి అంటే దీనిపైన ఒక ఫార్మసిస్ట్ సంఘాలు కానీ, ఇప్పుడు మీరు కూడా ఒక ఫార్మసిస్ట్ సంయుక్త సంఘాల కన్వీనర్గా ఉన్నారు, అధ్యక్షుడిగా కన్వీనర్గా ఉన్నారు. సో అలాంటి వారిపైన సర్టిఫికేట్లు అమ్ముకునే వారిపైన కానీ, ఆ విధంగా సర్టిఫికేట్ తీసుకునే వారిపైన కానీ మరి చర్యలు తీసుకోవడానికి ఏం లేవా? అసలు నియమ నిబంధనలు లేవా? లేదంటే గట్టి రూల్స్ లేవా కఠిన చర్యలు తీసుకోవడానికి? నియమ నిబంధనలు చాలా ఉన్నాయి. క్రిమినల్ కేసు పనిష్ అవుతారు, ఎఫ్ఐఆర్ కూడా ఫైల్ చేయొచ్చు, ఇన్ని చాలా ఉన్నాయి. వాళ్ళ జీవితంలో బయటికి రారు. ఒకసారి కేసు అయితే సర్టిఫికేట్ హోల్డర్ కూడా తెలుస్తలేదు. చాలా విషయాల్లో
అద్దెకిస్తున్నారు, పోతున్నారు. సీరియస్ గా తీసుకుంటలేరు అధికారులు. ఎందుకు తీసుకుంటలేరు అంటే సీరియస్ గా కేసులు వేస్తారు. కెమిస్ట్ డ్రగిస్ట్ అసోసియేషన్ దళారులుగా వ్యవహరిస్తూ ఒక్కొక్క లైసెన్స్ కు డ్రగ్ ఇన్స్పెక్టర్ కు 30 నుంచి 50,000 ఇస్తున్నారు. అదే షాప్ మీద ఫిర్యాదు వచ్చినప్పుడు చర్యలు తీసుకుంటాడు, లంచం తీసుకుని ఉంటాడు. కేసు ఎందుకు చేస్తాడు, ఇన్స్పెక్షన్ ఎందుకు చేస్తాడు, కేసు చేయడు. అసలు కెమిస్ట్ డ్రగ్గిస్ట్ అసలు ఎవరు, వారికి ఈ మెడికల్ షాప్స్ ఏం సంబంధం? అసలు కెమిస్ట్ డ్రగ్గిస్ట్ అనేది వాళ్ళకి అర్థాలే తెలియవు. కెమిస్ట్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ అని పెట్టిండ్రు. వాళ్ళకి కెమిస్ట్ అంటే అర్థం తెలియదు, డ్రగ్గిస్ట్ అంటే అర్థం తెలియదు. కెమిస్ట్ అంటే రసాయన శాస్త్రవేత్త ఒక విధంగా. లేదు, కంపౌండర్ గా పనిచేసి గవర్నమెంట్ హాస్పిటల్లో అప్పుడు ఫార్మసీ వ్యవస్థ చాలా తక్కువ ఉండింది 30-40 సంవత్సరాల క్రితం. అప్పుడు కంపౌండర్ అప్పుడే రసాయనాలు తయారు చేసి పేషెంట్లకు ఇస్తుండే రోగులకు. వాళ్ళను కెమిస్ట్ అన్నారు. వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చింది గవర్నమెంట్ 30 years ముందు దగ్గర ట్రైనింగ్ ఇచ్చింది. కెమిస్ట్ సర్టిఫికేట్ అని యాజ్ పర్ ఫార్మసిస్ట్ కి ఎట్లా సర్టిఫికేట్ ఉందో అట్లా వాళ్ళకి ఫార్మసిస్ట్ సర్టిఫికేట్ ఇచ్చారు, కెమిస్ట్ అని ఇచ్చారు. వాళ్ళని కెమిస్ట్ అంటారు. యాక్చువల్ గా డ్రగ్గిస్ట్ అంటే అప్పుడు వీళ్ళే కెమిస్ట్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్లు, మందులు వర్తక వ్యాపారాలు వీళ్ళంతా ఒక ఉద్యమం చేసిండ్రు. మందులు ప్రజలకు సరైన అందుతలేవు, మెడికల్ షాపులు సరిగా లేవు, ఇబ్బంది పడుతున్నారు అనే కోణంలో డ్రగ్గిస్ట్ అనే సర్టిఫికేట్ 10th క్లాస్ చదివి ఎక్స్పీరియన్స్ మందుల షాప్ లో పనిచేసిన ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకు డ్రగ్గిస్ట్ అని సర్టిఫికేట్ ఇచ్చింది. గవర్నమెంట్ ట్రైనింగ్ ఇచ్చింది వాళ్ళకు. ట్రైనింగ్ ఇచ్చి డ్రగ్గిస్ట్ అని యాజ్ ఏ ఫార్మసిస్ట్ లాగా వాళ్ళకు గుర్తించి డ్రగ్గిస్ట్ అని సర్టిఫికేట్ ఇచ్చింది. ఇప్పుడు ప్రతి మెడికల్ షాప్ మీద కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అని రాస్తాం. ఏ మెడికల్ షాప్ కన్నా పోయి అడగండి కెమిస్ట్ అంటే ఏంది అర్థం చెప్పమనండి, డ్రగ్గిస్ట్ అంటే అర్థం. కెమిస్ట్ డ్రగ్గిస్ట్ అంతరించిపోయిండ్రు. గవర్నమెంట్ లో చేసిన కెమిస్ట్ డ్రగ్గిస్టులు కెమిస్టులు రిటైర్ అయిపోయినరు, అంతరించిపోయినరు, చనిపోయినరు, అంతరించిపోయినరు. 7-5-6 మంది ఉంటారు కెమిస్టులు ఉన్నారు ఇప్పటికి కూడా. రిటైర్ అయిపోయి వాళ్ళు కొద్దిగా మెడికల్ షాప్. డ్రగ్గిస్ట్ వ్యవస్థ అయితే అయిపోయింది. కేవలం ఒకే ఒక సంవత్సరం ప్రభుత్వం డ్రగ్గిస్ట్ 10th క్లాస్ చదివి ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి సర్టిఫికేట్ ఇచ్చి అప్పుడు ఫార్మసీ విద్య అంత లేదు, ఎక్కడో పోయి చదివి రావాలి అనే కోణంలో వెసులుబాటు ఇచ్చి 1 సంవత్సరం మాత్రమే డ్రగ్గిస్ట్ సర్టిఫికేట్ ఇచ్చి అది కూడా అంతరించిపోయింది. వాళ్ళు కూడా చనిపోయినరు. తర్వాత ఫార్మసీ విద్య చాలా అందుబాటులోకి వచ్చింది. ఈ రోజు లక్షలాది మంది ఫార్మసీ చదివి బయటికి వస్తున్నారు. ఈ రోజు తెలంగాణలో లక్ష మంది ఫార్మసిస్టులు ఉన్నారు. 1,00,000 మంది ఫార్మసిస్టులు రోడ్డు మీద పడుతున్నారు. ఎవరో కొందరు ఫార్మసిస్టులు చేయడం వల్ల ఇతర ఫార్మసిస్టులకు దెబ్బ తగులుతుంది. మీరు ఫార్మసిస్టులకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, వాళ్ళు ఇచ్చే 1250కి 1500కు ఇతర ఫార్మసిస్ట్ కొట్టొద్దు. మీకు నిజంగా ఉద్యోగం చేయాలంటే మీరు ఇచ్చిన సర్టిఫికేట్లు వాపసు తీసుకోండి. ఒక ప్రొఫెషన్ సాఫ్ట్వేర్ కి ఎంత వాల్యూ ఉందో మనం క్రియేట్ చేస్తాం. ఇప్పుడు మీరు షాప్ పెట్టుకోలేని పరిస్థితిలో ఉంటే అదే షాప్ లో మీరు సర్టిఫికేట్ ఇచ్చిన దగ్గరనే 50,000 నుంచి మనం 30,000 డిమాండ్ చేద్దాం. శాలరీకి అక్కడ జాబ్ చేసేటట్లు, ఏదో సర్టిఫికేట్ పెట్టి కాదు, అక్కడ ఉద్యోగం చేస్తూ జీతం తీసుకునే విధంగా మనం కార్యాచరణ రూపొందిస్తాం. కానీ ఇది బహిరంగ నేరాలకు పాల్పడుతున్నారు. ఇది బహిరంగ నేరము. కెమిస్ట్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్, డ్రగ్ ఇన్స్పెక్టర్లు, ఫార్మసిస్టులు ముగ్గురు కలిసి ఈ వ్యవస్థను భ్రష్టు పట్టించిండ్రు. ఈ అద్దెలకు ఇచ్చింది ఇప్పటికైనా వాపస్ తీసుకోండి. ప్రజల ప్రాణాలు ఎంత ఇదవుతున్నాయంటే మీకు తెలియదు. మీరు ఫార్మసిస్ట్ చదువుకున్నారు, డ్రగ్ ఇన్స్పెక్టర్లు కూడా ఫార్మసీ చదివిన గ్రాడ్యుయేట్లు అయి ఉండి ఈ వ్యవస్థను వాళ్ళ సొంత నిధుల కోసం, లంచాల కోసం, వచ్చే ఆదాయం కోసం వ్యవస్థను భ్రష్టు పట్టించిండ్రు. ఒకటండి, మీరు ఏదైతే ఇప్పుడు ఫార్మసిస్ట్ సంయుక్త సంఘాలకు కన్వీనర్ ఉన్నారు కదా, మరి మీరు దీని మీద అంటే మీరు కూడా సమాజం పైన ఒక అవగాహన ఉండి సమాజం పైన బాధ్యత ఉన్న వ్యక్తులు, మీలాంటి వాళ్ళు అందరూ కలిసి ఎందుకు పోరాటం చేయలేదు? ఇలాంటి ఫార్మసిస్టుల పైన డ్రగ్ ఇన్స్పెక్టర్స్ చెప్పడం కానీ, మెడికల్ షాప్స్ పైన కూడా, అసలు ఫార్మసిస్టులు లేని మెడికల్ షాప్స్ కూడా మేము స్ట్రింగ్ ఆపరేషన్ చేస్తే మాకు చాలా విషయాలు తెలిసినాయి. అసలు ఫార్మసిస్టే ఉండడు, ఎవరంటే వాళ్ళు అమ్ముతున్నారు. మరి అలాంటి వారిపైన డ్రగ్ ఇన్స్పెక్టర్ చెప్పి మీరు కూడా అంటే ఇట్లా గొడవ చేయడం కానీ వారి మీద చర్యలు తీసుకోవాలని ఏదైనా ఒక పోరాటం ఎందుకు చేయలేదు? మేము ఇట్లే మా సొంత ఫార్మసిస్టులు అయినా కూడా 104లో జాబ్ చేసుకుంటా మెడికల్ షాప్లకు రెంట్కి ఇస్తే 30 మంది ఫార్మసిస్టుల మీద కేసులు వేసినాం. ఎందుకు వేసినాం అంటే మా సొంత ఫార్మసిస్టే కానీ కేసులు వేయాల్సి వచ్చింది. వాళ్ళ సర్టిఫికేట్లు రద్దు అయితే ఇంకొకరు కిరాయికి ఇయ్యరు. ఈ వ్యవస్థ
ఇప్పుడు ఇది తప్పుదారులో నడుస్తుంది వ్యవస్థ. అప్పుడన్నా సక్రమ దారిలో నడుస్తుంది. వాళ్ళ సర్టిఫికేట్లు రద్దు అవుతాయని మేము పోరాడినాం. కోర్టుల కేసులు నడుస్తున్నాయి, హైకోర్టుల కేసులు పెండింగ్ లో ఉన్నాయి. ప్రభుత్వానికి నివేదికలు ఇచ్చినాం, 100 సార్లు నివేదిక ఇచ్చినాం. ప్రభుత్వం కూడా వైఫల్యం. ఏ ప్రభుత్వం అయినా, కేంద్రమైనా రాష్ట్రమైనా ప్రజల ఆరోగ్యాలు కాపాడినప్పుడే, స్వచ్ఛందంగా కాపాడినప్పుడే మీ పరిపాలన సాగించినట్లు. నిజంగా మంచి పరిపాలన చేయాల్సిన అధికారులు, ప్రభుత్వము ఈ వ్యవస్థను ఒక సీనియర్ IAS ఆఫీసర్ను పెట్టి దీన్ని ఒక సిస్టమేటిక్ వేలో నడపాలి. రూల్స్లా 65/2 ఖచ్చితంగా ఫార్మసిస్ట్ ఉండాలి, విక్రయించాలి మందులు అని ఉన్నాయి. ఒక్క డ్రగ్ ఇన్స్పెక్టర్ కూడా షాప్కు తనిఖీ చేస్తాడు. చేసి ఫార్మసిస్ట్ లేడని నోటీస్ ఇచ్చిన అంటాడు. మీరు అన్ని అడిగింది కదా, మేము ఫిర్యాదులు చేస్తే ఆ షాప్ తనిఖీ చేసినాం, నోటీస్ ఇచ్చినాం అంటారు. అంతవరకే. దాని మీద కార్యాచరణ ఉండదు, ఫర్దర్ యాక్షన్ ఉండదు. వీళ్ళు యాక్చువల్గా ఫార్మసీ కౌన్సిల్కి చేయాలి. ఇప్పుడు ఫార్మసీ సర్టిఫికేట్ ఇక్కడ ఇచ్చింది ఆయన, ఈ షాపులో లేడు, 1వ లేడు, 2వ లేడు, 3వ లేడు. మీరు కౌన్సిల్ కి ఈ సర్టిఫికేట్ రద్దు చేయని రాయాలి. ఎవరు రాస్తలేరు. ఎందుకంటే ఒక డ్రగ్ ఇన్స్పెక్టర్ సంవత్సరం ఆదాయం ₹1 కోటి. మీరు ఎట్లా అంత నేను డైరెక్ట్ చెప్తున్నా కదా, వాళ్ళకు దమ్ముంటే కేసేయమని. నేనేమంటున్నా, ఒక సర్టిఫికేట్ లైసెన్స్ ఇయనీకి 30 నుంచి 50,000, సంవత్సరానికి మామూలు 5 నుంచి 10,000. మెడికల్ షాప్ లైసెన్స్ రిన్యువల్ 5 సంవత్సరాలకు ఒకసారి ఉంటది. అప్పుడు 5 నుంచి 10,000. మళ్ళీ వేరే కేసులు వస్తుంటాయి. హోల్సేల్ నుంచి కేసులు, అవి ఎక్స్పైర్ అయిన మెడికల్ షాప్కు మందులు సప్లై చేయడము, ఇట్లా డిఫరెంట్ కేసులు వస్తుంటాయి. వీళ్ళకి అలవెన్స్ కూడా వస్తుంది, అది కూడా తింటారు వీళ్ళు. ఎక్కడ ఇన్స్పెక్షన్ చేయరు. గవర్నమెంట్ అలవెన్స్ వీళ్ళకి ఫీల్డ్ వర్క్ చేయనికే, ఇన్స్పెక్షన్ చేయనికే ప్రతి బిల్లు పెట్టుకుంటారు. ఆ బిల్లు ఎక్కడ పెట్టుకుంటారు? పర్సనల్ గా వాడుకుంటారు. ఈ లోకల్ ఎవరు ఉండరండి. మీకు డ్రగ్ ఇన్స్పెక్టర్లు ఎవరు లోకల్లో ఉండరు. ఎక్కడి నుంచో వస్తారు, ఎక్కడి నుంచో పోతారు. లోకల్లో ఉంటే కదా సమస్యలు తెలుస్తాయి. మీరు జర్నలిస్ట్ గా నిజాలు నిర్భయంగా ఇంత ప్రజలకు తెస్తున్నారు. ఏ అధికారి అయినా, ఈవెన్ కలెక్టర్ అయినా మీకు సమయం ఇస్తారు. మీడియా అంటే ఎందుకు ఏదని అడుగుతారు, అడిగి సమయం ఇస్తారు. PA ద్వారా ఈ న్యూస్ కోసం అంటే సమయం ఇస్తారు, చెప్తారు. డ్రగ్స్ అధికారులు మీడియాకు సమావేశం పెట్టడానికి కూడా అవకాశం ఇయ్యరు. అసలు ఒక మెడికల్ షాప్ పెట్టాలంటే నియమ నిబంధనలు ఏమైనా ఉన్నాయా? అంటే ఎవరు, ఎలాంటి వాళ్ళు మెడికల్ షాప్ పెట్టొచ్చు? ఓన్లీ క్వాలిఫైడ్ పర్సన్, ఫార్మసిస్ట్ ఉంటేనే మెడికల్ షాప్ పెట్టాలి. ఇంకెవరు పెట్టనీకే లేదు. ఇప్పుడు మనం చూస్తే ఎక్కడ గ్రామాల్లో కూడా మెడికల్ షాప్స్ అయితేనే. దాంతో పాటు ఎగ్జాంపుల్ నేను కొన్ని ఊర్లు చూస్తే RNP, నార్మల్ గా వాళ్ళు ఏదో చిన్నగా క్లినిక్ లాగా చిన్నగా RNP అంటే ప్రాథమిక చికిత్స చేయాలా చేస్తుంటారు. వాళ్ళే మెల్లగా మెడికల్ షాప్స్ పెట్టుకుంటున్నారు. ఎవరైనా పోతే వేలల్లో తీసుకుంటున్నారు. మరి ఇలాంటి వాటిపైన పర్యవేక్షణ ఎందుకు లేదు? దాంతో పాటు అట్లా ఎవరంటే వాళ్ళు కూడా పెట్టొచ్చా మెడికల్ షాప్స్? లేదు, పెట్టనీకే లేదు. రూల్సే లేవు. బహిరంగ నేరం జరుగుతుంది అంటున్నా, రూల్సే లేవు. డ్రగ్స్ ఇన్స్పెక్టర్లు సమాచారం తీసుకుంటారు, పోతారు. ఆయన ఇస్తే సరిపోయా, మామూలు ఇస్తే సరిపోయా, లేదంటే కేసు చేస్తారు. ఏదో 1-2 కేసులు చేసింటారు RMPల మీద కూడా. ఏదైనా మామూలు ఇవ్వలేదు, సెటిల్మెంట్కి రాలేదు అంటేనే కేసులు చేస్తారు. లేకపోతే ఈరోజు 90% తెలంగాణ వ్యాప్తంగా ఎక్కడ కూడా ఫార్మసిస్ట్ లేకుండానే మందులు విక్రయిస్తున్నారు. ఇంకా కొంతమంది మరీ విచిత్రంగా, మీరు నమ్మరు, వాళ్ళ ఇంట్లో ఎవరో చదివింటారు ఫార్మసీ. నా బిడ్డ చదివింది, మా కోడలు ఫార్మసిస్టే అంటారు. కానీ వాళ్ళ షాప్ లో ఉండరు, వీళ్ళే నడుపుతారు. ఈవెన్ మేము సింగాపరేషన్ చేసినప్పుడు అట్లాంటి వాళ్ళు మాకు 2-3 షాప్స్ తెలియదు. ఈవెన్ చైన్ షాప్ లో కూడా, ఈవెన్ అపోలో మెడిప్లస్ ఉంది, వాళ్ళు ఫార్మసిస్ట్ పేరు మీదే లైసెన్స్ తీసుకుంటారు. ఒక్కరిని అపాయింట్ చేస్తారు. 24 hours నడిపితే 3 ఉండాలి ఫార్మసిస్ట్. ఎవరు డ్యూటీలో ఉన్నారు. మనం ఎప్పుడు పోయినా ఏదో ఒక షాప్ తప్పితే అన్ని షాపులు కూడా ఇదే చేస్తున్నాయి. అన్ని షాపులు కూడా ఇదే దోపిడీ చేస్తున్నాయి. ఫార్మసిస్ట్ ను నిర్వీర్యం చేస్తున్నారు. మేము మా జీవితాలు రోడ్డు మీద పడుతున్నాయి సార్. మేము ఎవరికి చెప్పుకోవాలి సార్? మేము ఈ కాంపిటీషన్లో తట్టుకొని మేము బతకలేకపోతున్నాం. ఆత్మహత్య చేసుకునే పరిస్థితులు నెలకొన్నాయి. తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికైనా ఫార్మసిస్టులను ఆదుకోవాలి, ఆత్మహత్యలు కాకుండా కాపాడాలని మేము కోరుతున్నాం. ఈరోజు హైడ్రా అని ఒక చట్టం తెచ్చిండ్రు తెలంగాణ ప్రభుత్వం. ఒక మంచి అధికారిని, రంగనాథ్ లాంటి అధికారిని మా ఫార్మసీ వ్యవస్థ కూడా పెట్టి ఈ వ్యవస్థ బుడంకా నుంచి మొత్తం వ్యవస్థ ప్రక్షాళన చేయాలని కోరుతున్నాం. సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలి. చేస్తే మొత్తం డ్రగ్ ఇన్స్పెక్టర్ ఆఫీస్కు కార్యాలయం అటాచ్ చేస్తే ఫార్మసిస్ట్ వస్తున్నారా లేదా
అనేది నిజాలు నిర్భయంగా బయటకు వస్తాయి. ఇప్పటికైనా నేను ఛాలెంజ్ చేస్తున్నా, బహిరంగ నేరం పాల్పడుతున్నారు కెమిస్ట్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్. అసలు ఎందుకు వాళ్ళు ఎందుకు ఆఫీస్ తెరిచిండ్రు? ఇది లైసెన్స్ తయారు చేసి అధికారులకు లంచాన్ని ఇచ్చి ఈ కాపీ తీసుకుపోయి కొత్త లైసెన్స్ తయారు చేసి డ్రగ్గిస్ట్ అండ్ కెమిస్ట్ అసలు వాళ్ళ బాధ్యతలు, అసలు వాళ్ళ విధి విధానాలు ఏంటి? అసలు ఏం లేదు. ఆ పేరు పెట్టుకునే అర్హత లేదు. వాళ్ళు వర్తక వ్యాపారుల సంఘం అని పెట్టుకోవాలి. పెట్టుకుంటే కెమిస్ట్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ పేరు మీద సంఘాలు స్థాపించి ఒక మెంబర్కి 2500 కలెక్షన్ చేసి మళ్ళీ లైసెన్స్ కింద అని వీళ్ళే మాట్లాడతారు. వీళ్ళే డ్రగ్ ఇన్స్పెక్టర్ తరఫున. మీరు డ్రగ్ ఇన్స్పెక్టర్ సమయం ఇస్తలేడు అన్నారు కదా, మీడియాకు కూడా సమయం ఇయ్యరు, వాళ్ళకి ఇస్తారు. కెమిస్ట్ డ్రగ్గిస్ట్ వాళ్ళకి మంచి సమయం ఇస్తారు, ఎందుకంటే లావాదేవీలు వాళ్ళ నుంచే నడుస్తాయి. వీళ్ళు డైరెక్ట్. ఇక్కడ మా డౌట్ ఏంటంటే ఈ డ్రగ్గిస్ట్ అండ్ కెమిస్ట్ అసలు వాళ్ళ బాధ్యతలు ఏంటి? అసలు వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళు ఎందుకోసం ఈ యాక్చువల్ గా 2-3 సందర్భాల్లో గతంలో ఏం చేశారంటే వీళ్ళంతా మూకుమ్మడిగాయి ప్రజలకు ఇబ్బంది కలుగా చేస్తాం, మేము బంద్ చేస్తాము మెడికల్ షాపులు, ఈ ఫార్మసీ యాక్ట్ ఇంప్లిమెంటేషన్ కోసం ఫార్మసిస్టులు కొట్లాడితే మేము బంద్ చేస్తాం, ప్రజలకు ఇబ్బందులు కలుగా చేస్తామని ప్రభుత్వాన్ని ఏదో తప్పుదారి పట్టియనికి చూసిండ్రు. ఇప్పుడు అట్లా లేదు వ్యవస్థల. ఫార్మసిస్టులు చాలా లక్షల మంది ఉన్నారు. ఇప్పుడు నువ్వు లేకపోతే నువ్వు బంద్ చేసుకో, మాకు సంబంధం లేదు, నువ్వు బంద్ చేస్తే మాకెందుకు, అది భయపెట్టాలని ప్రభుత్వాన్ని భయపెట్టి ఇబ్బందులకు గురి చేసి మాది నడిపించుకోవాలనే ధోరణిలా ఇన్ని రోజులు చేసిండ్రు. కానీ ఇది మొత్తానికి దోపిడీ బహిరంగ నేరం. నేను యాడికైనా కోర్టుకైనా రెడీ, నా మీద ఫైల్ చేయండి. ఈ 3 ఫార్మసిస్టులు మా దాంట్లో కూడా దొంగలు ఉన్నారు అని చెప్తున్నా నేను. వాళ్ళు కిరాయికి ఇవ్వడం వల్లనే కదా ఈ వ్యవస్థ నడుస్తుంది. కిరాయికి ఇచ్చేది బంద్ కావాలి. మీరు తోటి ఫార్మసిస్ట్ పొట్టగొడుతున్నారు 1250 నెలకు. నీకు ఉద్యోగం కావాలి నెలకు, ఫార్మసిస్ట్ సంఘాలతో అప్లికేషన్ పెట్టుకోండి, ముందరికి రాండి, అందరం కలిసి కొట్లాడదాం. మీరు అందరూ ఒకటే రోజు సర్టిఫికేట్లు ఇచ్చిన రిటర్న్ అయితే అందరికి నేను గ్యారంటీ ఇస్తున్నా, 30,000 జీతం ఇప్పిస్తా. సర్టిఫికేట్ ఇచ్చిన ఫార్మసిస్టులు ఒకే రోజు అందరూ రిటర్న్ తీసుకోవాలి. రిటర్న్ తీసుకుంటే నేను 30,000 జీతం ఇప్పిస్తా. అట్లా చేయండి. ఎందుకు చేయరు? వ్యవస్థను ఎందుకు తప్పుదారి పట్టిస్తున్నారు? అయితే దీనిపైన మాకున్న సమాచారం, కొందరు ఫార్మసిస్టులు సర్టిఫికేట్లు రెంట్కి ఇచ్చి వేరే దగ్గర ఉద్యోగాలు చేస్తున్నారు. మరి అలాంటప్పుడు వాళ్ళకి 2 దగ్గర ఇన్కమ్. ఈవెన్ గవర్నమెంట్ దగ్గర కూడా చేస్తున్నారు. ఒక ఆయన డిప్లొమా ఇన్ ఫార్మసీ చదువుతాడండి. డిప్లొమా ఇన్ ఫార్మసీ చదివినాక బ్యాచిలర్ ఆఫ్ ఫార్మసీ చదువుతాడు. డిప్లొమా ఇన్ ఫార్మసీ కిరాయికి ఇచ్చింటాడు. బ్యాచిలర్ ఆఫ్ ఫార్మసీ అది వేరేతోనే ఉద్యోగం చేస్తుంటాడు. అంటే మేము అనేది ఒక పోర్టల్ పెడితే ఆయన ఏం చదివిండు, హైయర్ ఎడ్యుకేషన్ అయింది, ఫార్మసీ కౌన్సిల్ పోర్టల్ ఉంది. ఆడ వాళ్ళు ఎందుకు యాక్షన్ తీసుకుంటలేరు? ఇప్పుడు ఒక సస్పెండ్ అయిన అధికారిని, ఏసీబీలో ట్రాప్ అయిన అధికారులను మళ్ళా తెచ్చి ఈ రంగంలో పెట్టి ఫార్మసీ కౌన్సిల్ వ్యవస్థను భ్రష్టు పట్టించిండు. యోగానందం అనేది ఆయన డ్రగ్ ఇన్స్పెక్టర్ గా పనిచేసిండు, సస్పెండ్ అయ్యిండు. మళ్ళా ఫార్మసీ కౌన్సిల్ రిజిస్ట్రార్ గా పెట్టిండ్రు ఆయనను. ఇంకేడ బాగుపడుతుందండి? ఈ రోజు చాలా మందికి నేను ఒకటే అడుగుతున్నా ప్రభుత్వాన్ని, ఈ రోజు ఏసీబీలా చాలా మంది డ్రగ్ ఇన్స్పెక్టర్లు పట్టుబడిన మళ్ళా తర్వాత పోస్ట్ తెచ్చుకొని మళ్ళా కన్వే అవుతున్నారు. మీరు ఎందుకు చలనం తీసుకుంటలేరు? ఏసీబీ అధికారులు మొత్తం కూడా డ్రగ్ ఇన్స్పెక్టర్ల ఆస్తులపై మొత్తం విచారణ చేస్తే ఇంకా మొత్తం పెద్ద ఎత్తున విషయాలు బయటకు వచ్చాయి. ఎందుకంటే ఇది పెద్ద స్కామ్, కోట్ల రూపాయల కుంభకోణం, మెడికల్ మాఫియా. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని మీరు ప్రజాపాలన అందిస్తున్నారు, మేము ఒకటే కోరుతున్నాం, మాకు కూడా రంగనాథ్ లాంటి ఒక మంచి ఆఫీసర్ను పెడితే ఈ ప్రజల ప్రాణాలు కాపాడబడిన వారైతారు. మేము ఫార్మసీ వ్యవస్థను చక్కదిద్దడమే కాకుండా ప్రజల ఆరోగ్యాలకు సురక్షితంగా మీరు కాపాడిన వాళ్ళు అవుతారు. అన్న, ఇప్పుడు నేనే ఒక మెడికల్ షాప్ పెట్టాలంటే నేను ఫస్ట్ ఎవరిని సంప్రదించాలి? మీరు ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకోవచ్చు. మీరు నిజంగా ఫార్మసిస్ట్ అయి ఉంటే. నేను ఫార్మసిస్ట్ కాదనుకుంటే మీ ఫార్మసీ సర్టిఫికేట్ లేకుండా లైసెన్స్ రాదు, మీకు మందుల షాప్ లైసెన్స్ రాదు. అయితే వీళ్ళు చేస్తున్న రాజకీయం ఏంటంటే ఫార్మసిస్ట్ కూడా కొంతమందిని ఇలా ఇబ్బందులు పెట్టుకుని ఉంటారు. ఎందుకంటే ఆ షాప్కో ఈ షాప్కో ఇచ్చింటాడు, క్యాన్సల్ చేసుకుని ఉంటాడు, లావాదేవీలకు తేడా వచ్చింటాయి, అట్లాంటి పరిస్థితులు వస్తాయి. మేమైతే దాన్ని ప్రోత్సహించాం. అయితే దానికి ఎవరికి సంప్రదించాలి? ఎగ్జాంపుల్ చెప్తున్నాను, మెడికల్ అంటే మీకు నార్మల్గా తెలిసి
మెడికల్ షాప్ ఫార్మసిస్ట్ కాదనుకోండి, ఫార్మసిస్ట్ అయితే బరాబర్ ఆన్లైన్లో అప్లై చేస్తారు. కానీ ఇప్పుడు జరుగుతున్న ఈ మాఫియాలు నిజంగా అంటే ఒక స్టెప్ బై స్టెప్ వీళ్ళు నార్మల్గా ఎవరైనా మెడికల్ షాప్ పెట్టాలంటే ఎవరిని సంప్రదిస్తారు, అది ఎలా వస్తుంది? ఇప్పుడు దొంగలు చేసే పని గురించి చెప్పమంటున్నారు. అంతే, దొంగలు చేసే పని ఏమంటే ఫార్మసీ మెడికల్ షాప్ లైసెన్స్ కావాలి, డ్రగ్ ఇన్స్పెక్టర్ తో కోరు, కెమిస్ట్ డ్రగిస్ట్ అసోసియేషన్ తో పోతారు. లేదు డ్రగ్ ఇన్స్పెక్టర్ తో పోయినా వాళ్ళే ఆడికి పంపిస్తారు, వాళ్ళు డైరెక్ట్ పంపిస్తారు. వీళ్ళ పాత్ర ఉంది కదా, ఇంకా వీళ్ళ లావాదేవీలు అన్ని వాళ్ళే మాట్లాడతారు కదా, వీళ్ళే మాట్లాడతారు కాబట్టి మాకు కూడా రిస్క్ లేదు. వాళ్ళే మాట్లాడతారు అన్ని విషయాలు, వాళ్ళే తెచ్చిస్తారు. మామూలైనా ఏవైనా వాళ్ళే తెచ్చిస్తారు. ఇంకా అందుకోసం వాళ్ళతోనే అప్రోచ్ అవుతారు, వాళ్ళతోనే నేరుగా. మీరు నమ్మరు, నిజాలు చెప్తే డ్రగ్ ఇన్స్పెక్టర్ పాత్ర ఏమంటే ఇప్పుడు మీరు మెడికల్ షాప్ నేను ఇదే అర్థం డ్రగ్ ఇన్స్పెక్టర్ పాత్ర ఏంది అసలు? మీరే ఫార్మసిస్టే అనుకోండి ఎగ్జాంపుల్ గా. ఫార్మసిస్ట్ అయితే ఏం చేయాలంటే మీరు ఎక్కడ షాప్ పెడతారు ఆ ప్లేస్ 120 స్క్వేర్ ఫీట్ 10/12 అట్లా ఉండాలి. ఉండి ఆ ప్లేస్, ఆ మ్యాప్, లొకేషన్ తో సహా బ్లూ ప్రింట్ పెట్టి ఓనర్ తోన అగ్రిమెంట్, ఓనర్ పేపర్లు, షాప్ ఓనర్ పేర్లు, హౌస్ ట్యాక్స్ అవన్నీ కూడా క్లియర్ చేసి చాలాను కట్టి ప్రభుత్వానికి చాలాను కట్టి లైసెన్స్ అప్లోడ్ చేస్తారు ఆన్లైన్ లో. సో ఫార్మసిస్ట్ సర్టిఫికేట్ చూసినాక డ్రగ్ ఇన్స్పెక్టర్ విధి విధానాలు ఒకటే. ఆయన ఇప్పుడు ఏదన్నా కంప్లైంట్ వచ్చింది ఒక మెడికల్ షాప్ మీద, ఆయన చేయాల్సింది ఇన్స్పెక్షన్ చేయాలి, పై అధికారికి రిపోర్ట్ చేయాలి. ఏడ చేస్తలేరు, పై అధికారికి కూడా రిపోర్ట్ చేస్తలేరు. కొంతమంది వాడు మంచోడు అయితే వాడిని ఉన్నట్లు రాపించుకుంటున్నారు, ఫార్మసీ లేకుండా ఉన్నట్లు రాపించుకుంటున్నారు, లేకుండా ఇప్పుడే లంచ్ కోయండి సార్ అంటారు. ఇవన్నీ ఇంకా వాళ్ళ పండిపోయినరు వ్యవస్థలో. 90% లేరండి, నేను నిరూపిస్తా. 90% లేరు. కొంతమంది నేను కేసులు వేసిన ఈ రోజు వరకు యాక్షన్ లేవు. మీరు అసోసియేషన్ సంఘం అధ్యక్షునిగా ఏం చేసిన అంటున్నారు కదా, లోకాయుక్తలో 30 మంది మీద కేసు వేసిన, 2 అబ్రాడ్ లో ఉన్నారు. మెడికల్ షాప్ ఇక్కడ నడుస్తుంది, ఫార్మసిస్ట్ ఆడ, ఇక్కడ మెడికల్ షాప్ నడుస్తుంది. వార్తలు రాసినాం, ఫిర్యాదులు చేసినాం. నిమ్మకు నీరైతున్నట్లే ఈయన పై స్థాయిలో అధికారి వీళ్ళని కింది స్థాయిలకు నేను చూసుకుంటా అంటే ఇంక ఏడ చర్యలు ఉంటాయి. సరే, మీరు అన్నట్టు డ్రగ్ ఇన్స్పెక్టర్ చర్యలు తీసుకోకపోతే ఎందుకు కలెక్టర్ లేరా? అంటే ఎగ్జాంపుల్ కలెక్టర్ ఉన్నారు, ఇక్కడ ఒకనొక స్థాయి నాయకులు ఉన్నారు. మేము అదే కోరుతున్నాం కలెక్టర్లను, ఎస్పీలను కూడా పార్టీ చేయాలని మేము ఈరోజు రిప్రజెంటేషన్ ఇచ్చినాం. కలెక్టర్లను, ఎస్పీలను కూడా పార్టీ చేయాలి. ఆయా జిల్లా హెడ్ ఆఫ్ ది డిస్ట్రిక్ట్ కాబట్టి వాళ్ళకి పూర్తి బాధ్యతలు ఇవ్వాలి, సీసీ కెమెరాలు పెట్టాలి, వాళ్ళ పర్యవేక్షణ ఉండాలి. వాళ్ళు కూడా ఎప్పుడన్నా ఇన్స్పెక్షన్ చేసే విధంగా చర్యలు ఉంటే ఈ వ్యవస్థ జరగదు. ఇప్పుడు ఈడ ఒక అధికారి ఒక కేసు చేసిండు, దాని మీద నేరం పడాలి కదా, శిక్ష పడాలి కదా. శిక్షలు ఎవరికి పడతలేవు. అంటే ఎన్నో ఒకతనం మేనేజ్ చేస్తున్నారు, ఈ నుంచి ఆడికి, ఆ నుంచి ఆడికి, ఆ నుంచి ఆడికి, పై స్థాయి వరకు మేనేజ్మెంట్ అవుతుంది. కానీ పర్ఫెక్ట్ గా శిక్షలు పడతలేవు, భయం అనేది లేదు. అందుకోసం ఎవరంటే వాళ్ళు షాప్ పెడుతున్నారు, ఎవరంటే వాళ్ళు విధి చేస్తున్నారు. ఇంకోటి మీకు ఇంకో సంచలన వార్త చెప్తాను. ఈ ఎక్స్పైర్ అయిన మందుల షాప్కు మందులు సప్లై చేస్తున్నారు. హోల్సేల్ మెడికల్ షాపులు డ్రగ్ ఇన్స్పెక్టర్ పర్యవేక్షణ లేదు. 2 ఏళ్ళు అయితే కూడా మందుల షాపు మొత్తం డాటా ఉంటుంది వాళ్ళతో, డ్రగ్ ఇన్స్పెక్టర్ ఆఫీస్ లా 5 ఏళ్ళకి ఒకసారి రిన్యువల్, మళ్ళా కెమిస్ట్ డ్రగిస్ట్ అసోసియేషన్ ఉంటది, ఇంతమంది దాకా డాటా ఉంటది. 2 ఏళ్ళు ఎక్స్పైర్ అయినా కేసు చేయాలి కదా, పోయిండ్రు పర్యవేక్షణ చేయనీకే. లైసెన్స్ ఎక్స్పైర్ అయితే వీళ్ళు పర్యవేక్షణ చేయనీకే పోయిండ్రు. ఏదో మాట్లాడుకునే ప్రయత్నం చేసిండ్రు, లావాదేవీలు మాట్లాడుకోనికే ప్రయత్నం చేసుకున్నారా, అయిపోయింది, అది బయటికి రాలే. మళ్ళీ హోల్సేల్ సప్లై చేసింది కదా మందులు. ఇప్పుడు ఆడ వచ్చిన లావాదేవీలతో సంతృప్తి చెందకుండా ఏం చేసిండ్రు, మందులు ఎవరైతే సప్లై చేసిండ్రో వాళ్ళకి నోటీసులు ఇచ్చింది 40 మందికి. ఎక్స్పైర్ అయిన షాప్ కు ఎట్లా సప్లై చేసినావు అని. ఇది జరిగింది లైవ్ మిడ్జిల్ ఒక ఫార్మసీలో జరిగింది. అయితే జరిగినాక ఎక్స్పైర్ అయిన షాప్ కు అదే ప్రీమైసెస్ లో సేమ్ లైసెన్స్ ఇచ్చిండ్రు. ఆ రోజు లావాదేవీలు అయిపోయినాయి, అన్ని అయిపోయినాయి. మళ్ళా ఇంటికి వచ్చినాక వాళ్ళకి సరిపోలే కదా ఆదాయం. మళ్ళీ ఏం చేసిండ్రు, సప్లై చేసిన వాళ్ళందరికీ నోటీసులు ఇచ్చిండ్రు. నోటీసులు ఇచ్చి డ్రగ్ ఇన్స్పెక్టర్ పరిధి కాదు అది,
ఏడీ పరిధి, అసిస్టెంట్ డైరెక్టర్ పరిధి. ఏడీకి సమాచారం లేకుండా డ్రగ్ ఇన్స్పెక్టరే తప్పైందని రాపించుకొని రాత్రి 8 గంటలకు వాళ్ళతో లావాదేవీలు అన్ని బంద్ చేయించుకొని చించేసింది మళ్ళీ అవి. మరి అంటే మీకు ఇంతకుముందు కూడా మిర్జిల్ దీన్ని చెప్పాను, ఇలాంటివి ఏవైనా సరే అంటే మెడికల్ షాప్స్ పైన కానీ ఇట్లాంటివి ఉంటే ఆర్టీకీ న్యూస్ మీకు ఎల్లప్పుడూ ఇట్లాంటి ఎవిడెన్స్ ఉన్నాయంటే మేము నిర్మోహమాటంగా నిర్భయంగా ప్రజలకు చూపించడానికి రెడీగా ఉన్నాం. ఏదైనా ఆధారాలు ఉంటే ఎనీ టైం అంటే మీరు కానీ ప్రజలు కానీ ధన్యవాదాలు, మీరు మా దగ్గరికి రావచ్చు. మేము ధన్యవాదాలు ఆ విషయానికి. ఎందుకంటే ఈ రోజు కూడా మీరు చూపిస్తాను, నేను ఛాలెంజ్ చేస్తున్నా. ఇప్పుడు ఇట్లే పోయిదామంటే కూడా 90% మెడికల్ షాప్లు ఫార్మసిస్ట్. ఇప్పుడు కూడా నేను రెడీ, నేను ఛాలెంజ్ చేస్తున్నా డ్రగ్స్ అధికారులకు, కెమిస్ట్ డ్రగ్స్ అసోసియేషన్లకు, అందరికి ఛాలెంజ్ చేస్తున్నా. ఎందుకు పుట్టగొడుగులాగా మెడికల్ షాప్సే వేరే బిజినెస్ వస్తున్నాయి కదా, ఎందుకు మెడికల్ షాప్స్ మీద చాలా మంది పడుతున్నారు, మెడికల్ షాప్స్ ఎక్కువ ఎందుకు? మెడికల్ షాప్ లో ఆదాయము తెలివితోనే సంపాదిస్తుంది. ఎట్లా అంటే 3 రకాల డ్రగ్స్ ఉంటాయి. అథెంటిక్ బ్రాండెడ్ డ్రగ్స్ ఉంటాయి, జనరిక్ డ్రగ్స్ ఉంటాయి, జనరల్ డ్రగ్స్ ఉంటాయి. 3 రకాల డ్రగ్స్ ఉంటాయి. బ్రాండెడ్ డ్రగ్స్ లా 10 to 18% మార్జిన్ ఉంటుంది. జనరిక్ షాప్ అమ్మే వాళ్ళకు వేరే ఉంటుంది మార్జిన్. వాళ్ళు తక్కువ రేట్ చూసుకుని అమ్ముతారు కాంపిటీషన్. మాది మెడికల్ షాప్ వాళ్ళు ఎవరన్నా అమ్మిండ్రు జనరిక్ ఎంఆర్పీకి అమ్ముకుంటాం. మాకు ఇంత అమ్మాలని ఏం నియమ నిబంధనలు ఏం లేవు. అంటే ఎంఆర్పి 90 రూపాయలు ఉంది, నేను 90కి అమ్ముకోవచ్చు. జనరిక్ మాడికి వెళ్ళామంటే ఆయన బిజినెస్ పెరగాలని తక్కువ రేట్ చూసుకుని అమ్ముకుంటాం. ఇంకోటి జనరల్ 150 రూపాయలు ఉంటుంది, మేము అంతే అమ్ముతాం. జనరిక్ వాళ్ళు తక్కువ రేట్ చూసుకొని అమ్ముకుంటారు. అంటే ఈడ ఒక దాంట్లో 10 to 8% ఉంటే ఒక దాంట్లో 70%, 70% ప్రాఫిట్, ఒక దాంట్లో 30% ప్రాఫిట్. అందుకే వీళ్ళు డైరెక్ట్ 10%, 15% ఇస్తామని పెద్ద పెద్ద మెడికల్ మాఫియా ఏం జరుగుతుంది, కొన్ని పీడీ కంపెనీలు వాళ్ళే తయారు చేసుకుంటున్నారు, కంపెనీలు పెట్టి వాళ్ళే తయారు చేసుకుంటున్నారు, వాళ్ళే తయారు చేసుకొని వాళ్ళే కంపెనీలు ఓపెన్ చేసుకుంటున్నారు. ఇవన్నీ వ్యవస్థగా ఒకదానికి ఒకటి లింక్ అయి ఉంది. ఈవెన్ డాక్టర్లు కూడా ఈరోజు మీరు చూస్తే ఫార్మసీ కౌంటర్లు వాళ్ళవే ఉంటాయి. ఎందుకు రీజన్? ఉండే ఆదాయం మొత్తం మెడికల్ షాప్ మీద. అందుకోసం ఒక ఫార్మసిస్ట్ పెట్టుకోరు, కొంతమందికి లైసెన్సులు కూడా లేవు కొంతమంది డాక్టర్లకు. వాళ్ళకి ఎమర్జెన్సీ మెడిసిన్ 2500 అట్లా క్యారీ చేయనికే ఉంది ఒక నిబంధన. ఆ సర్జరీలో ఏమైనా అవసరం పడే వరకు క్యారీ చేయొచ్చు. కానీ ఈ రోజు నేను చూపిస్తా, మాతృశ్రీ క్లినిక్ ఇప్పుడే లైవ్ లో చూపిస్తా. హార్ట్ డాక్టర్ భరత్ కుమార్ గౌడ్ ఫార్మసీ పెట్టిండు, లైసెన్స్ లేదు, షాప్ లేదు, ఫార్మసీ లైసెన్స్ లేదు. ఇట్లాంటివి ఉన్నాయి, చాలా ఉన్నాయి. అట్లా ఎగ్జాంపుల్ చెప్తున్నా. మరి ఇన్ని జరుగుతుంటే డ్రగ్ ఇన్స్పెక్టర్ ఇక్కడ పట్టించుకోకపోతే పైన అధికారులు కలెక్టర్ గారిని లేదు అంటే అట్లీస్ట్ అంటే డ్రగ్ ఇన్స్పెక్టర్ పైన ఉన్న ఏడీలు అనుకోండి, డీజీలు అనుకోండి, ఎందుకు వారు పై స్థాయి నుంచి ఇప్పుడు కెమిస్ట్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ ఇక్కడ ఉంది, రాష్ట్ర స్థాయి ఆఫీస్ ఉంటది కదా, నేషనల్ స్థాయి ఆఫీస్ ఉంటది కదా, అంత కుమ్ముకే విధి విధానాలు. వాళ్ళకు కూడా కెమిస్ట్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ పెట్టినప్పుడు కొంతమంది ఉండొచ్చు ఫార్మసిస్ట్. కానీ ఈ రోజు మా కష్టార్జితం మీద మా పేరు పెట్టుకొని ఈ వ్యాపారాన్ని, ఈ వ్యవస్థను భ్రష్టు పట్టించిండ్రు. నాలాంటి వాళ్ళు రోడ్డున పడి ఆత్మహత్య చేసుకునే పరిస్థితికి నెలకొంది. ఈరోజు ఫార్మసిస్టు కనీసం ఉద్యోగం రాకపోతే మెడికల్ షాప్ పెట్టుకొని జీవనం కొనసాగితాం అంటే ఆ పరిస్థితి కూడా లేదు. తోటి ఫార్మసిస్టులు ఇప్పటికైనా మారాలి. ప్రభుత్వాలు కూడా సీరియస్గా యాక్షన్ తీసుకోవాలి. చట్టాలు ఉన్న చట్టాలే అమలు చేయమంటున్నాం. మేము కొత్త డిమాండ్ ఒక్కటి కూడా కోరతలేదు. సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు ఉన్నాయి, ఫార్మసీ యాక్ట్లు ఉన్నాయి, ఇన్ని చట్టాలు బలంగా ఉన్నా మేము కొత్త ఒక్క డిమాండ్ కూడా కోరతలే. ఉమ్మడి మహబూబ్నగర్లో అదేవిధంగా తెలంగాణలో ఎన్ని మెడికల్ షాప్స్ ఉంటాయి? తెలంగాణలో మొత్తం 50 నుంచి 60,000 మెడికల్ షాపులు ఉంటాయి. ఇవన్నీ కూడా ఇప్పుడు మేము అందుకే తెలంగాణ ఫార్మసిస్ట్ జేఏసీ తరఫున రాష్ట్ర వ్యాప్తంగా మేము రాసిన ఆర్టికల్స్ కానీ, మేము ఇచ్చిన మీడియా ప్రెస్లో వచ్చిన ఆర్టికల్స్ కానీ ఆల్ జిల్లా కలెక్టర్లకు, ఎస్పీలకు వాళ్ళకి తెలియాలి విషయం. ఈ వ్యవస్థల బహిరంగ నేరం చేస్తున్నారు, వాళ్ళు కూడా పార్టిసిపేట్ అయ్యి క్రిమినల్ కేసులు పెట్టాలి.
ఎందుకంటే మొన్న కూడా వరంగల్ ఒక కేసు అయింది, రాంగ్ మెడిసిన్ ఇచ్చి పేషెంట్ చనిపోయే పరిస్థితి. ఇవన్నీ కూడా చాలా జరుగుతూనే ఉన్నాయి. కేసులు పెట్టాల్సి వస్తే నాట్ ఓన్లీ మెడికల్ షాప్స్ లో, అంటే నాన్ క్వాలిఫైడ్ పీపుల్ పెట్టుకున్న మెడికల్ షాప్ ఓనర్స్ పైన వస్తుంది, ఫార్మసిస్టుల పైన వస్తుంది, అధికారుల పైన వస్తుంది. అంటే ఒక హైరార్కీ, ఒక సిస్టమ్ అందరిపైన కేసులు పెట్టాల్సి. అందరి మీద పెట్టాలేమో. తప్పు చేస్తే ఎవరైతే నేను ఇక్కడ చచ్చిపోతున్నా, తప్పు చేసి ఎవరి మీద ఏమి బలంగా ఉన్న చట్టాలు బలంగా ఉన్నాయి. ప్రిజన్ ఉంది, దీంట్లో జైలుకు పంపే కేసులు ఉన్నాయి, సెక్షన్లు ఉన్నాయి. ఫార్మ్ 65/2 సీరియస్ గా చెప్తుంది ఫార్మసిస్ట్ ద్వారానే మందులు అమ్మాలని. యాక్ట్ ప్రీతి మీనా ఐఏఎస్ ఉండే ఇంతకుముందు డీజీగా, ఆమె ఇంప్లిమెంట్ చేయాలని అందరు అధికారులకు ఒక ఆర్డర్ జారీ చేసిపోయింది. ఆమెను మార్చిండ్రు ఇంప్లిమెంట్ చేసే వరకే. అట్లా ఇప్పుడు నాన్ మెడికల్ సైడ్ అధికారిని పెట్టి ఎప్పుడైనా ఈ వ్యవస్థ అర్థం చేసుకోనికనే 2 నెలలు 3 నెలలు 3 సంవత్సరాలు పడుతుంది. పడినప్పుడు ఈ వ్యవస్థ ఎట్లా బాగుపడుతుంది? ఆయన యాక్షన్ తీసుకోనికే మీ వాళ్ళే దొంగలు కదా అంటారు. అవును సార్, మా వాళ్ళ మీద కూడా కేసులు పెట్టమంటున్నాం మేము. ఫార్మసిస్ట్ల మీద కేసులు పెట్టండి, సర్టిఫికేట్ రద్దు చేయడానికి ఫార్మసీ కౌన్సిల్కి రాయండి. వీళ్ళు కౌన్సిల్కి రాయొచ్చు, డ్రగ్ ఇన్స్పెక్టర్లు రాయొచ్చు. ఈయన షాపు లైసెన్స్ మిస్యూజ్ చేసి విద్యను అమ్ముకుంటూ కిరాయికి ఇస్తున్నాడు, ఈయనను సర్టిఫికేట్ రద్దు చేయని రాయొచ్చు. ఈ రోజు వరకు ఇలాంటి దాఖలాలు జరగలేదు. ఇలా జరగాలని మేము కోరుతున్నాం. మీరు ఇప్పటి నుండి, అంటే దాదాపు 30 ఏళ్ల నుండి మీరు మెడికల్ వ్యవస్థలో ఉన్నారు, అంటే మెడికల్ షాప్స్ ఉన్నారు, మీరు ఒక ఫార్మసిస్ట్. అయితే మీరు ఎంతో మంది పైన యుద్ధం చేస్తున్నారు. ఎందుకంటే మీరు చేస్తున్నది మామూలు కాదు, ఒక మెడికల్ మాఫియా అంటున్నారు, వాళ్ళపైన యుద్ధం చేస్తున్నాం అని అందరిపైన కేసులు వేస్తున్నారు, అందరినీ ప్రశ్నిస్తున్నారు. మరి అలాంటప్పుడు ఎవరినైనా ఇప్పటికీ మీకు ఏమైనా బెదిరింపులు రావడం కానీ వచ్చినాయి? అదేవిధంగా మీరు ఇప్పటికీ వాళ్ళపైన ఇలాగే యుద్ధం చేస్తే తర్వాత మీ పైన ఏమైనా అటాక్ అవినా జరుగుతాయని మీకేం భయం లేదా? అట్లాంటి అవకాశం ఉంది. నాకు చాలా కాల్స్ వచ్చినాయి, బెదిరింపు కాల్స్ వచ్చినాయి. నేను భయపడను, తగ్గేది లేదు. ప్రజల ఆరోగ్యం కోసం ఎంత దూరమైనా వెళ్తా. ఎందుకంటే మొదటగా నేను సర్వైవ్ అవుతలేను, ఇంతకన్నా ఏం చేస్తారు? నేనే ఇప్పుడు నాకు బిజినెస్ నడవకపోతే, నా ఆర్థిక పరిస్థితి బాగాలేకపోతే నా ఫ్యామిలీ రోడ్డు మీద పడుతుంది. నాకు వేరే సోర్స్ లేదు, మెడికల్ షాపే నేను నడుపుతా. వాకిట అశోక్ కుమార్ గారు ఎందుకు ఫార్మసిస్ట్ నుండి జర్నలిస్ట్ గా మారాల్సి వచ్చింది? నా ప్రొఫెషన్ ఫార్మసిస్ట్. నాకు ఇష్టపడిన ప్రొఫెషన్ ఫార్మసీ. ఎందుకంటే మా నాయన కాడ నుంచి మాకు మెడికల్ ఫీల్డ్, నా కూతుర్ని కూడా అదే అందుకోసమే MBBS చేయిస్తున్నా. మాకు మెడికల్ ఫీల్డ్ అంటే అభినవ సంబంధం ఉంది. నాయన కాడ నుంచి కూడా నాకు ఫార్మసీ మీదే ఇంట్రెస్ట్. జర్నలిజంలో ఎందుకు అవ్వాల్సి వచ్చిందంటే, ఇప్పుడు జనరల్గా మీరు అన్నారు ఇంతకుముందు ఒక మాట, బెదిరింపులు లేవా, భయపెడతలేరా, ఇవన్నీ ఉంటాయి. అందుకోసమే జర్నలిస్టంగా ముందరకు వచ్చిన. నేనే ఒక పత్రిక పెట్టుకొని దీనికోసం ఒక పోరాటం చేస్తాను. ఎందుకంటే వ్యవస్థలో ఇవన్నీ కామన్. డబ్బునోడు ఏమైనా చేస్తాడు, బెదిరిస్తారు, చంపుతారు, నలుగురిని పంపించి వాడిని ఇండైరెక్ట్ గా వేరే విధంగా ఏదో కేసులో ఇరకబెట్టాలని చూస్తారు, లేదంటే దళాలను పంపించి అటాక్ చేయడానికే ప్లాన్ చేస్తారు. నేను అన్నిటికీ రెడీ ఉన్నా. 50 సంవత్సరాలు, ఇంకా ఇంతకన్నా ఏం చేస్తాం జీవితంలో? నా నుంచి ప్రజలకు మంచి జరిగితే, ఫార్మసీ ప్రొఫెషన్ బాగుపడితే అంతకన్నా నేను వేరే కోరుకోవట్లేదు. నాకు ప్రొఫెషన్ బాగుండాలి, ప్రజలందరూ కాపాడబడాలి, ఆరోగ్యాలు మంచిగా ఉండాలి. కేంద్రంలో అయినా రాష్ట్రంలో అయినా విద్యా వైద్యం అందించి ప్రజలను కాపాడితేనే ఆ నాయకులకు పిరువ, ఆ ప్రభుత్వానికి పేరు. కానీ ఎవరు కూడా స్వార్థం పెరిగిపోయింది. ఈరోజు డబ్బునోడు ఉన్నట్లే పెరుగుతుంది, లేనోడు లేనట్లే ఉంటున్నాడు. నాశం ఉంటాడు. నేను 30 సంవత్సరాల నుంచి వ్యాపారంలో ఉన్నా, 100 గజాల ప్లాట్ సంపాదించలే. అంటే అర్థం చేసుకోండి. అంటే ఈ కాంపిటీషన్లో నేను తట్టుకునేది ఎంత, నా పిల్లల చదివేంది, నేను సర్వైవ్ ఎట్లా, ఇంటి కిరాయి ఎట్లా, షాప్ కిరాయి ఎట్లా, అంటే ఒక కుటుంబం కూడా గడపలేను. అంటే ఫార్మసిస్టులు కూడా మేలుకోవాలి. మీరు ఒక ఫార్మసిస్ట్ ఇంత దీనస్థితిలో ఉన్నాడు, మనం కిరాయిలకు ఇచ్చేది బంద్ చేయాలి. మీకు ఆల్టర్నేటివ్ చూపిస్తాం, రాండి, అందరూ ఒకసారి బయటికి రాండి, సర్టిఫికేట్లు తీసుకొని రాండి, మన ప్రొఫెషన్ గట్టిగా నిలబడదాం, మనకు ఉద్యోగం ఇవ్వని కోరుదాం. ఒక ఫార్మసిస్ట్ సంయుక్త సంఘాల అధ్యక్షుడిగా మీరు ప్రజలకు, అదేవిధంగా మీ తోటి ఫార్మసిస్టులకు, మెడికల్ షాప్ ఓనర్స్కు, అధికారులకు, అంటే డ్రగ్ ఇన్స్పెక్టర్లు కానీ లేకపోతే కలెక్టర్ కానీ అధికారులకు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఏం సందేశం ఇద్దామనుకుంటున్నారు?
ప్రజలను ఒకరే విజ్ఞప్తి చేస్తున్నా, మందులు కొనేటప్పుడు నేను చాలా అనుభవంతోనే చెప్తున్నా, మీరు అన్యదా భావించొద్దు. డాక్టర్ ఫీజుకు 200 300 అవుతాయి, లేదంటే వెయిటింగ్ అవుతుందని ప్రిస్క్రిప్షన్ లేకుండా మందులు కొనడం వల్ల మీ ఆరోగ్యాలు ఖరాబ్ అవుతాయి. అప్పుడు కనపడవచ్చు. తాత్కాలిక ఉపశమనం కోసం మందులు కొనొద్దు. నా ఫస్ట్ కోరిక, మీ విజ్ఞప్తి. తాత్కాలిక ఉపశమనం కోసం మందులు కొంటే సైడ్ ఎఫెక్ట్ చాలా ఉంటాయి. ఒక డ్రగ్ మింగినాక ఫస్ట్ లివర్ నుంచి కిడ్నీల నుంచి అన్ని యాక్షన్స్ ఉంటాయి. ఆ యాక్షన్స్ ద్వారా మీకు వేరే వేరే ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. అదే క్వాలిఫైడ్ ఫార్మసిస్ట్ కానీ డాక్టర్ కానీ ఏం చేస్తారంటే మీ ఏజ్ మీ వెయిట్ క్యాల్కులేట్ చేసి ఆ డోసేజ్ బట్టి మందులు ఇవ్వగలుగుతాడు. ఆ విధంగానే కొనాలి. నేను ఒకటి విజ్ఞప్తి చేస్తున్నా. నేను ఫార్మసిస్ట్లకు కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, సర్టిఫికేట్లు ఇవ్వద్దండి. ప్రొఫెషన్ నిలబెడదాం, అందరం కలిసికట్టుగా ఉందాం. మీకు నిజంగా బతకలేని పరిస్థితి ఉంటే రాండి, ఇచ్చిన సర్టిఫికేట్లు బయటికి తీసుకొని రాండి. మేము సంయుక్త సంఘాల జేఏసీ నాయకులం ఉన్నాం. 6 మంది వేరే వేరే సంఘాల నుంచి జేఏసీగా ఏర్పడినాం. యాక్చువల్గా నేను రిజిస్టర్డ్ ఫార్మసిస్ట్ సంఘం అధ్యక్షుడిని. తర్వాత అన్ని సంఘాల కలుపుకొని జేఏసీగా ఏర్పడినాం. పోరాటం చేస్తున్నాం, మీకోసమే చేస్తున్నాం, మీ ప్రొఫెషన్ కోసమే చేస్తున్నాం. మీరు అన్యదా భావించకుండా రిటర్న్ తీసుకొని రాండి, మీకు ఉపాధి కల్పిస్తాం. మన ప్రొఫెషన్ను కార్పొరేట్ స్థాయిలో తీసుకుపోదాం. కానీ మీరు కిరాయికి ఇస్తే నేను సీరియస్గానే ఉంటా. నేను చట్టాల ప్రకారం కొట్లాడతా. నీ షాప్కి వస్తా, కేసు ఫైల్ చేస్తా, ఎఫ్ఐఆర్ ఫైల్ చేపిస్తా. నేను ఒకటే కోరుతున్నా, ఆరోగ్యాలు కాపాడబడాలి, ఆరోగ్య తెలంగాణ కావాలని కోరుతున్నా. దానికోసం ఏమన్నా చేస్తా. నేను ఎవరికి భయపడను, ఎన్ని కేసులైనా భయపడను. మీరు అద్దెలకి ఇవ్వడం బంద్ చేయండి. అద్దెలకి ఇస్తే నా అటువంటోడు ఇబ్బంది పడుతున్నాడు. ఇప్పుడు నేను ఇక్కడ బైబల్ గేట్లో మామనార్లో మెడికల్ షాప్ నడుపుతున్నా. మీరు నా చుట్టుముట్టు 8 షాపులు వితౌట్ ఫార్మసిస్ట్ నడుస్తున్నాయి. మళ్ళీ నేను ఏ విధంగా ఎదుర్కోవాలి, ఏ విధంగా రెక్టిఫై కావాలి, ఏ విధంగా సర్వైవ్ కావాలి చెప్పండి. డ్రగ్స్ అధికారులను ఇదే అడుగుతున్నా, ఎంతవరకు చేస్తారు? ఒక్క ఫార్మసీ సర్టిఫికేట్ రద్దు చేయగలిగినరా ఇన్నేళ్లలో? ఒక్క ఫార్మసీ సర్టిఫికేట్ నేను మా ఫార్మసిస్ట్ మీదే యాక్షన్ తీసుకోమంటున్నా కదా. మా ఫార్మసిస్ట్లే సర్టిఫికేట్లు ఇవ్వకపోతే వ్యాపారస్తులు ముందరికి రారు, వేరే వ్యాపారం చేసుకుంటాడు. మా ఫార్మసిస్టులు సర్టిఫికేట్లు ఇవ్వడం వల్లనే మిగతా వాళ్ళు వ్యాపారం చేయడానికే ముందరికి వస్తున్నారు. నువ్వు ఇచ్చేది బంద్ చేయి, ఫస్ట్ వ్యవస్థ సద్దు మనుగుతుంది. నేను కూడా ప్రతి షాప్కి వస్తా. ఫార్మసిస్ట్ లేడంటే కంప్లైంట్ ఎఫ్ఐఆర్ చేస్తా, ఎస్పీకి ఇస్తా. ఎందుకంటే మేము ఆల్రెడీ అన్ని కలెక్టర్లకు ఎస్పీలకు పార్టీ చేసినాం. ఈ మందుల వ్యవస్థలో ఏం జరుగుతుంది, కెమిస్ట్ డ్రగ్స్ అసోసియేషన్, డ్రగ్ ఇన్స్పెక్టర్లు, ఫార్మసిస్టులు కలిసి వ్యవస్థను భ్రష్టు పట్టించనని ఇచ్చినాం. సీఎం గారికి అపాయింట్మెంట్ కోరినాం. సీఎం గారు అపాయింట్మెంట్ ఇస్తే విషయాలన్నీ సీఎం గారి దృష్టికి తీసుకెళ్తాం. మేము ఈరోజు బహిరంగ లేఖ ఆల్ మీడియాకు రిలీజ్ చేసినాం. సీఎం గారికి కొరియర్ చేసినాం. మేము అపాయింట్మెంట్ కోరినాం. ఇవి జరుగుతున్న విషయాల పట్ల కూడా సీఎం గారికి ఇంకో లేఖ ఇచ్చినాం. సమస్యలు ఏమున్నాయి, ఫార్మసిస్టుల వ్యవస్థలో ఎట్లా జరుగుతుంది, మొత్తం ఎంత దోపిడీ జరుగుతుంది, అన్ని ఆధారాలతో సహా ఇచ్చినాం సీఎం గారికి. ఫ్యూచర్లో అయితే మీరు ఫార్మసిస్టులు సర్టిఫికేట్లు ఇచ్చేది బంద్ చేయండి. మేము మీకోసమే పోరాడుతున్నాం, మీ భవిష్యత్ కోసమే పోరాడుతున్నాం. మీరు అందరు కలిసి కట్టుగా యూనిటీగా ఉంటే మనం సాధించలేదని ఏది లేదు. మీకు 30,000 40,000 జీతం వస్తే మొదట సంతోషించే వ్యక్తి నేను, అదొక్కటి గుర్తించాలి. మీకు మేము యాంటీ అనుకోదు. మీరు ఎవరైనా ఈ మాటలు విని కూడా మీరు మారపోతే ఖచ్చితంగా ఈ షాపు మీ లైసెన్స్ మీ సర్టిఫికేట్ రద్దు అయ్యే వరకు కూడా నేను ఇడిచిపెట్టాను, పోరాటం చేస్తాను. ఇది ఫార్మసిస్ట్ సంయుక్త సంఘాల అధ్యక్షుడు కన్వీనర్ వాకిటి అశోక్ కుమార్ గారు చెప్తున్న విషయం. ఆరోగ్య తెలంగాణ లక్ష్యంగా మేము ముందుకు పోతున్నామని, అదే విధంగా నాలాంటి ఎంతో మంది ఫార్మసిస్టులు ఎంతో చదువుకొని మేము మెడికల్ షాప్స్ పెట్టుకున్నాము. మెడికల్ షాప్స్ లేకుండా మెడికల్ షాప్ ఓనర్స్ ఎవరో ఫార్మసిస్టులతో సర్టిఫికేట్ కొని, కొందరైతే అట్లా ఫార్మసిస్ట్ సర్టిఫికేట్ కూడా లేకుండా నాన్ క్వాలిఫైడ్ పీపుల్ తోని మెడికల్ షాప్స్ నడిపించడం వల్ల మాలాంటి ఎంతో మంది ఫార్మసిస్టులు, అంటే దాదాపు తెలంగాణలో 1,00,000 మంది ఉన్నాం, అందరం రోడ్డున పడుతున్నామని, మా కుటుంబాన్ని కూడా సరిగ్గా పోషించడం లేదని, దానివల్ల ఎంతో మంది అన్ఎంప్లాయ్స్ అయిపోయి చాలా బాధలు ఫేస్ చేస్తున్నామని ఆయన అంటున్నారు. అందుకోసమని దీనిపైన ముఖ్యంగా అధికారులు, డ్రగ్ ఇన్స్పెక్టర్లు, వారి పైన అధికారులు, వారు చూసుకోకపోయినా కలెక్టర్ స్థాయి లాంటి వారైనా సరే ఇన్స్పెక్షన్ చేయాలి. అసలు మెడికల్ షాప్ లో ఫార్మసిస్టులు ఉన్నారా లేదా చూడాలని అంటున్నారు. అదేవిధంగా ముఖ్యంగా ప్రజలను కూడా మీరు అంటే ఒక 200, 300, 500 కోసం మీరు ఆలోచించి అప్పటికున్న తాత్కాలిక ఉపశమనం కోసం మెడికల్ షాప్స్ లో ఏమైనా మందులు తీసుకుంటే దానివల్ల మీరు
శాశ్వతంగా రోగాల బారిన పడతారని, అంటే కిడ్నీస్ కానీ, డయాలిసిస్ కానీ, ఇంకేదైనా చర్మ వ్యాధులు కానీ, హార్ట్ ప్రాబ్లమ్స్ కానీ, ఇవన్నీ వచ్చి శాశ్వతంగా మీరు రోగాల బారిన పడతారు. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాలి. ముఖ్యంగా ఫార్మసిస్టులు మాత్రం ప్రతి ఒక్కరు వారి వారి సర్టిఫికేట్ బ్యాగ్ తీసుకొని మీరు నిజంగా మీరు సర్టిఫికేట్ని 1000-1200కు అమ్ముకునే కంటే అదే మెడికల్ షాప్లో మేము జాబ్ చేస్తాం 20-30 వేల కానీ మీరు అడగండి, మీరందరూ బాగుపడితే అందరం ఫార్మసిస్టులు బాగుపడతామని ఆయన కోరుతున్నారు. అన్నిటికంటే ముఖ్యంగా ప్రజెంట్గా కొలువుదీరిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఆయన ఏం కోరుకుంటున్నారంటే, హైడ్రా ఏదైతే ఉందో అక్రమ కట్టడాలను కూల్చివేయడానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎలాగైతే హైడ్రాను తీసుకొచ్చినారో అదే విధంగా అది ఒక ఆస్తులు కాపాడడానికి, కానీ ఇక్కడ ప్రజల ప్రాణాలు కాపాడడానికి ఇంకే రేంజ్లో ప్రభుత్వం ఆలోచించాలి. సో ఇలాంటి మెడికల్ మాఫియాని కట్టడి చేయడానికి హైడ్రా మాదిరి ఏదైనా ఒక ఏజెన్సీ రావాలని ఆయన ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారు. అదేవిధంగా సీఎం రేవంత్ రెడ్డి గారికి అపాయింట్మెంట్ కోసం కూడా వెయిట్ చేస్తున్నారు. చూద్దాం నెక్స్ట్ ఇంకా పోతుందో. ఆర్టీకీ న్యూస్ ఎల్లప్పుడూ ప్రజల కోసం, ప్రజల శ్రేయస్సు కోసం ఎలాంటి వారితోనైనా కలిసి ఇలాంటి సమస్యలపైన ఫైట్ చేస్తుంది. సమస్య పరిష్కారం అయ్యేంత వరకు మేము ప్రశ్నిస్తూనే ఉంటాం, వీడియోస్ వేస్తూనే ఉంటాం. థ్యాంక్ యూ అన్న గారు. నమస్తే. థ్యాంక్ యూ.